ఈ లెసన్లో మనం మైక్రోసాఫ్ట్ వర్డ్లోని టేబుల్లో టెక్స్ట్ ఏ విధంగా ఎంటర్ చేయాలో తెలుసుకుందాం. టేబుల్లోని టెక్స్ట్ ఎంటర్ చేయడానికి ఏ గడిలో అయితే టెక్స్ట్ను టైప్ చేయాలనుకుంటున్నామో మౌస్ కర్సర్ను ఆ గడిలో ఉంచి టైప్ చేయాలి. ఒక గడిలో టైప్ చేయడం పూర్తి అయిన తర్వాత కర్సర్ను తర్వాత గడిలోకి మార్చడానికి కీబోర్డ్పై గల ట్యాబ్ కీను ప్రెస్ చేయొచ్చు. అదేవిధంగా కీబోర్డ్పై గల యారో కీలను కూడా ఉపయోగించి కర్సర్ను ఒక గడిలోంచి ఇంకో గడిలోకి మార్చవచ్చు. ఈ విధంగా టెక్స్ట్ను టైప్ చేసిన తర్వాత టెక్స్ట్ను ఫార్మాట్ చేయడానికి సెలెక్ట్ చేసి ఫార్మాటింగ్ టూల్ బార్లోని ఆప్షన్ను ఉపయోగించవచ్చు. డాక్యుమెంట్లోని టేబుల్ను ఒక చోట నుంచి ఇంకొక చోటకి మూవ్ చేయడానికి టేబుల్పై మౌస్ కర్సర్ ఉంచినప్పుడు టేబుల్కు ఎడమ వైపు పైన ఒక హ్యాండిల్ వస్తుంది. ఈ హ్యాండిల్ను మౌస్తో క్లిక్ చేసి పట్టుకొని మూవ్ చేసినప్పుడు టేబుల్ను ఒక పొజిషన్ నుంచి మరొక పొజిషన్కు మార్చగలుగుతాము.